అనంతపురం జిల్లా ధర్మవరంలో రైతు భరోసా యాత్ర సాగుతోంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు పీకేసిందేనే కాక పింఛన్లు చాలా తీసివేస్తున్నారు. పేరేం పేరమ్మా? ఈ ఊరిన తల్లి మైక్ దగ్గర పెట్టుకోండి తల్లి. అవును సార్. ఈ ఊరినమ్మా? అవును సార్. చేనేతనా తల్లి మీరు? అవునా సార్. మీరు మగ్గం వేస్తున్నారా? అవును సార్, మగ్గం వేస్తున్నాం. మీ చేతులు అప్పులున్నాయా? ఉన్నాయి సార్. బ్యాంకులు అప్పులు ఉన్నాయా? బ్యాంకులో లేదు సార్. బ్యాంకులోకి రుణాలు కలిపోతే మీకు మగ్గము నువ్వు జగనన్న పార్టీ వెనుక పోతున్నావు కదా, నీకెందుకు ఇస్తాము? జగనన్న పార్టీని మాకు చేనేత వాళ్ళకు రుణాలు ఇప్పిస్తుంది అని మేము ధైర్యంగా తిరుగుతున్నాం సార్. ఆర్టిసన్ కార్డు ఉంది? ఉంది సార్. ఆర్టిసన్ కార్డు ఉంది. ఆర్టిసన్ కార్డు ఉన్నా కూడా బ్యాంకు దగ్గరికి పోతే రూపాయి డబ్బు ఇవ్వడం లేదు. డబ్బులు ఇవ్వడం లేదు సార్. 600 గుట్టు కోసం పోతే మా వీళ్ళు వైఎస్ఆర్ పక్కన తిరుగుతున్నారు, ఎందుకు ఇస్తారు అని వచ్చిన కుక్కు కానీ క్యాన్సల్ చేపించారు. 200 రూపాయలు సబ్సిడీ, 3 కేజీల రూపాయలు, ఒక కేజీకి 200 రూపాయలు సబ్సిడీ, మనిషికి కుటుంబానికి 3 కేజీలు చొప్పున 600 రూపాయలు సబ్సిడీ. అది కూడా ఇప్పుడు సబ్సిడీ ఇవ్వడం 600 రూపాయలు వస్తుంది. మేము తెలుగుదేశం జెండా కట్టుకుంటే మీకు బియ్యం కార్డు ఉంటుంది అని చాలా మందికి తెలిసారు కానీ సార్ ఇక్కడికి వచ్చేది అందరికీ మన జగనన్న మన వెంటే ఉంటాడు. మన జగనన్న పాలన ఖచ్చితంగా మన జగనన్న గెలుస్తాడు. ఎవరు ఏమి భయపడవద్దండి, మన జగనన్నే వస్తాడు. ఉండండి. మనోశ్రీమతండి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మనకు ప్రతి ఇంటికి ఒక షెడ్ కట్టిస్తాను అన్నాడు. అట్టిచ్చారా తల్లి మీకు ఇల్లు షెడ్డు? ఇల్లేగా సార్ ఉండేది, కానీ పీకేసి వాళ్ళ ఇంటిలో అక్క చెల్లెళ్లకు వాళ్ళ ఇంట్లో సమస్యలకు తీర్చుకుంటున్నారు. మన ప్రజలని ఎవరు అదే మన ఇంతకు ముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని బాగా చేస్తుండేవారు పనులు. ఇప్పుడైతే ఎవ్వరు ఏమీ పట్టించుకోవలేదు. ఇల్లు లేదు, షెడ్డు లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇల్లు కట్టుకున్నా కానీ మేమేదో స్వయంగా కష్టపడి ఇల్లు కట్టుకోవాలని అప్పులు చేసుకొని కట్టుకున్నా కానీ